హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు డాట్ న్యూస్. ప్రస్తుతం మనతో పాటు సుమన్ సార్ ఉన్నారు. ఆయన ఈ మధ్య సినిమాలే కాదు రాజకీయాల్లో కూడా ప్రచారాల్లో దూసుకుపోతున్నారు. సార్ నమస్తే. సార్ నమస్తే. చాలా రోజుల తర్వాత సినిమాల్లో కాకుండా పాలిటిక్స్లో చూస్తున్నాము. సార్ అంటే మీకు ఫస్ట్ కాడ నుంచి శ్రీశైలం గారు, నవీన్ యాదవ్ గారు తెలుసు కదా, అంటే ఆయన జర్నీ ఎలా ఉండేది సార్ అసలు? చూడండి, మేమంతా ఇప్పుడు చెన్నైలోనే ఉన్నాం. ఓకే. అంటే తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం ఇండస్ట్రీ అంతా చెన్నైలోనే. అయితే ఒక 80-85 తర్వాత ఏమైందంటే కొంచెం ఫీలింగ్ వచ్చింది అక్కడ. అంటే ఎవరికి వాళ్ళ స్టేట్కి వెళ్ళిపోతే బెటర్ అని చెప్పేసి ఒక ఫీలింగ్ వచ్చేసి కర్ణాటక అంటే కన్నడ సినిమాలన్నీ కర్ణాటకకి వెళ్ళిపోదాం, మలయాళం సినిమాలన్నీ కేరళకి వెళ్ళిపోదాం. అప్పుడు రామారావు గారు 82లో సీఎంగా ఉన్నప్పుడు ఇండస్ట్రీని ఇక్కడ తీసుకురావాలని చెప్పి 82లోనే ఆయన ఇండస్ట్రీని మార్చడం అంటే అంత ఈజీ కాదు. ఎందుకంటే అక్కడ చాలామంది ఇల్లు, ఆఫీసు, వర్కర్స్, స్కూళ్ళు ఇదంతా ఉంది. అయితే నెమ్మదిగా అది వేడెక్కి ఒక 85-86 తర్వాత మారాలి, చేయాలి అని చెప్పి అప్పుడు ఇప్పుడు ఏదైతే కాస్ట్లీ ఏరియా ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ ఇదంతా ఉందో రాళ్ళు, చెట్లు తప్ప ఇంకేమీ లేదు. ఆ ఏరియాని డిక్లేర్ చేసి ఇక ఇండస్ట్రీ 91-92 షిఫ్ట్ అవ్వాలని చెప్పి డిసైడ్. నాకేంటంటే ఎక్కువగా ప్రొడ్యూసర్ వచ్చి హైదరాబాద్ ప్రొడ్యూసర్స్ అందరూ. సో వాళ్ళందరూ ఏమన్నారంటే అన్న మీరు ఇటు వచ్చేసేయండి, మీరు అంటే నేను వెంటనే కాకుండా కొంచెం నెమ్మదిగా 1 by 1 చూసి సెటిల్ అని చెప్పి బంజారా హోటల్, తాజ్ బంజారా, అక్కడ ఉంటూ షూటింగ్స్కి ఒక 6 months వెళ్ళాను. 89లో షిఫ్ట్ అయ్యింది. ఈ 89 ఈ టైంలో ఏంటంటే నాకు కొన్ని సమస్యలు ఎదురయ్యాయి, చిన్న సమస్యలు ఎదురయ్యాయి. మనకేం భయం లేదు, అది లేదు. కాకపోతే ఇవన్నీ కొంచెం నాకు హెల్ప్ చేయడం అంతా మా నెల్లూరు మళ్ళీ అని చెప్పి ఉండేవారు, నేను చనిపోయాను కరోనాతో. ఆయన దగ్గర ఉండి మీకు భయం లేదన్నా నేను ఉంటా అని చెప్పేసి మాకు మా ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీశైలం యాదవ్, శ్రీహరి యాక్టర్ చనిపోయారు, అజర్ అని చెప్పి, సత్తి అని చెప్పి వీళ్ళని తీసుకొచ్చేసి ఇక్కడ మ్యాటర్స్ అన్నీ సాల్వ్ చేసేసి అప్పుడు నాకు ఒక భరోసా వచ్చింది. సో వీళ్ళందరూ ఉన్నప్పుడు మనకు భయం ఏంటి, మనం వాళ్ళకి పొలిటికల్గా వాళ్ళకి అందరూ పరిచయం, అన్ని పరిచయం. సరే కమ్ వాట్ మేబీ విల్ బీ హియర్. నేను కూడా లైఫ్లో ఎన్నో విషయాలు నేను అనుభవించాను, నాకు తెలుసు నాకు చెప్పి సెటిల్ అయ్యాను. తర్వాత ఎవరికి వాళ్ళ పనులు కొంచెం బిజీగా ఉన్నారు. పైగా వాళ్ళ హౌస్ కూడా అన్ని దూరంగా ఉంది. శ్రీశైలం దగ్గరలో ఉండడం మనకేంటంటే అప్పుడప్పుడు జూబ్లీ హిల్స్కి రావడం పోవడం. తర్వాత జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కృష్ణానగర్, బోరబండ ఏరియాలంతా ఇల్లు, గృహప్రవేశాలు, హోటల్ గృహప్రవేశాలు, సెలూన్ గృహప్రవేశాలు ఇవన్నీ నాతో చేయించాను. అంటే నాకు ప్రజలకు కనెక్షన్ అట్లా. ఆ రోజు నుంచి కూడా తెలంగాణ ప్రజలు ఏంటంటే చాలా ఇష్టం. తెలంగాణ బిడ్డలాగా నన్ను చూసుకున్నారు, ఒక అన్నయ్యలాగా, పెద్ద నాన్నలాగా, తమ్ముడులా చేస్తారు. అలాగే మాకు శ్రీశైలంకి బాండేజ్. సో ఈ జర్నీలో నవీన్, వెంకట్ ఇద్దరు చిన్న కుర్రాళ్ళు. సో మేము కరాటే ప్రోగ్రామ్స్కి పోయి వెనకాల కార్లు కూర్చొని వచ్చేవారు, ప్రోగ్రామ్స్ చేసేవారు. మేము ఏదైనా కొంచెం మెడికల్ క్యాంప్స్కి వీటికి వెళ్తే వచ్చేవారు. సో అప్పటి నుంచే నేను నవీన్ని, వెంకట్ ఇద్దరిని చూస్తూనే ఉన్నాను. సో అప్పటి నుంచే నవీన్కి ఏంటంటే పొలిటికల్ ట్రైనింగ్ అప్పటి నుంచే ఉంది. కానీ అతనేమో ఎడ్యుకేషన్ సైడ్లో కూడా అతను కాన్సన్ట్రేట్ చేసి ఎడ్యుకేషన్ కూడా క్వాలిఫై చేసుకున్నాడు. కష్టాలు, ఇప్పుడు రాజకీయంలో మెయిన్ కావాల్సి ఏంటంటే కష్టాలు తెలుసుకోవాలి. బడుగు బలిగిన వర్కర్స్ కష్టాలు, పేదవాళ్ళ కష్టాలు, ఇది చాలా ఇంపార్టెంట్. సమస్యలు ఏమున్నాయి మీ ఏరియాలో, డ్రైనేజ్ విషయం, లేకపోతే కరెంటు విషయం, ఇవన్నీ చిన్నప్పటి నుంచే ఆ కుర్రాడు స్టడీ చేశాడు. ప్రతి ఒక్కరికి నేను ఇప్పుడు ప్రచారం వెళ్తున్నప్పుడు ప్రతి ఒక్కరు నవీన్ బాబు అని పిలుస్తున్నారు. ఒక కనెక్షన్ ఏర్పరచుకున్నాడు. ఇతను కూడా రోడ్డు మీద నుంచొని కృష్ణయ్య, సుబ్బయ్య అని చెప్పి పిలుస్తున్నాడు. సో ఆ ఫీలింగ్ ఉంది. సో ట్రైనింగ్ ఉంది, మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది, ఆల్రెడీ సర్వీస్ చేశారు. ఇవన్నీ దృష్టిలో ప్లస్ నాకు ఆయన శ్రీశైలం నాకు ఇచ్చిన సపోర్ట్కి నా క్యారెక్టర్ ఏంటంటే ఒకరు నాకు హెల్ప్ చేస్తే నేను వాళ్ళు మర్చిపోరు. అది హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, ఏ కులం, ఏ మతం అయినా సమయం వచ్చినప్పుడు నేను వాళ్ళు హెల్ప్ చేస్తాను. అంటే అది రిటర్న్ అప్లికేషన్ కాదు, కానీ హెల్ప్ చేయాలి. నాకన్నా కిందవాడు కూడా నేను హెల్ప్ చేస్తాను, నాకన్నా పెద్దవాడు కూడా హెల్ప్ చేస్తాను. ఏమంటే నా సర్వీస్ ఉంది, మీరు ఎప్పుడు కావాలంటే పిలవండి, రెడీ అంటాను. అట్లా ఈ టైంలో నాకేంటంటే నేను సర్వీస్ కోసం నేను వచ్చాను. నాకు ఎటువంటి నాకు దీంట్లో పదవి కానీ ఇలా ఏది ఆశించట్లేదు. నా ఒకటే ఇది, నవీన్ ఉన్నత స్థాయిలో ఉండాలి, మెజారిటీ మీద గెలిపించాలి, ఇది నా కోరిక. సార్ అంటే మీరు డివిజన్లో తిరుగుతున్నారు, అన్ని చోట్ల ప్రచారాల్లో తిరుగుతున్నారు, అంటే ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది సార్ అసలు? సార్ ఇప్పుడు కొందరేమో మా మొహం మీదనే నవీన్ గురించి చాలా హ్యాపీగా చాలా ఇదిగా మా బిడ్డ అండి మా
కొందరు సైలెంట్గా ఉంటున్నారు, రకరకంగా ఉంది. ఇప్పుడే మనం వచ్చేసి అది ఒక క్యాల్కులేషన్ మరాలి, ఎందుకంటే కొందరు రిజర్వ్డ్గా ఉంటారు, కొందరు ఇంటి నుంచి బయట రారు, లేడీస్ బయటకు రారు. మగవాళ్ళైతే అందరూ బయటకు వస్తున్నారు, అందరూ చేయగొడుతున్నారు, నవీన్ బాబుని గెలిపిస్తూ ఉంటున్నారు, అందరి సైడ్లో ప్లస్. ఇప్పుడు ఏంటంటే కొన్ని కమెంట్స్ ఉంటాయి, కొన్ని స్టేట్మెంట్స్ ఉంటాయి, కొన్ని ఉంటాయి. నేను ఒకటే చెప్తున్నాను, అవి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే రూలింగ్ గవర్నమెంట్ కాంగ్రెస్ కాబట్టి వాళ్ళే ఇంకో 3 సంవత్సరాలకి మీ సమస్యల్ని తీర్చగలుగుతారు. ఇప్పుడు కాకపోయినా రేపైనా ఎల్లుండైనా వాళ్ళు చేస్తారు. ఇప్పుడే నాకు కావాలి రేపే కావాలంటే జరగదు. అది మరి ఎన్నో ప్రయారిటీస్ ఉంటాయి. మధ్యలో తుఫాన్ వస్తుంది, డబ్బు అక్కడికి వెళ్తుంది, వేరే ఒక కెటాస్ట్రఫీ ఉంటుంది, పోతుంది. రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి అన్నీ తెలుసు ఏది ఎప్పుడు చేయాలని. అదే మాదిరిగా హిందూ, ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్, బుద్ధిస్ట్కి న్యాయం చేయాలంటే ఒక కాంగ్రెస్ పార్టీ చేయగలుగుతుంది. వాళ్ళకి ఎటువంటి ఫీలింగ్ లేదు, మిగిలిన వాళ్ళందరికీ ఫీలింగ్ ఉంది. లేదంటే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇంతమందికి ఎందుకు వాళ్ళు పదవి ఇవ్వాల? వాళ్ళ గవర్నమెంట్లో నేను చెప్తున్న వీళ్ళందరికీ పదవులు ఇచ్చారా? ముస్లిం, క్రిస్టియన్, సిక్, పార్సీ, జైన్ వీళ్ళందరికీ ఇచ్చారా? ఎక్కడ ఇచ్చారు? కాంగ్రెస్ పార్టీ ఇస్తారు. ఓకే సార్, ఇప్పుడు నవీన్ యాదవ్ గారి మీద అందరూ ఒక ముద్ర వేస్తున్నారు, ఆయన రౌడీ కొడుకు, ఈయన కూడా రౌడీయే అవుతాడు, ఆయన రాజకీయాల్లోకి వస్తే అందరినీ దోచుకుంటారు అనే ఒక వాదన వినిపిస్తున్నారు అందరూ. దానికి ఏం చెప్తారు సార్? మీరు ఎప్పటి నుంచో చూశారు, మీరు చిన్నప్పటి నుంచి, అందుకని. జడ్జి కొడుకు జడ్జి అవ్వాలని రూల్ ఉందా? లేదు. అట్లాగే అప్పుడు జరిగింది వేరే, ఇప్పుడు జరిగేది వేరే. ఇప్పుడు ఎవరైనా ఒక పాలిటిక్స్లో ఒక పొజిషన్ వచ్చిన తర్వాత ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి, ఇంకా 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 బెటర్ నేమ్ రావాలని చెప్పి అడుగుతారు తప్ప చెడ్డ పేరు తీసేసుకుని ఉన్న పదవిని వాళ్ళు పోగొట్టారు. అండ్ యూత్, ఇప్పుడు యూత్ ఎడ్యుకేషన్ వేరే, అంతకుముందు వేరే. ప్లస్ ఓకే, రౌడీ షీటర్ చిన్న శ్రీశైలం అనుకుందాం, నవీన్ ఈజ్ నాట్ రౌడీ షీటర్ కదా. ఒకవేళ రౌడీ షీటర్ ఉంటే ఆయనకి ఎందుకు టికెట్ ఇచ్చారు మీరు? ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నారు. రౌడీ షీటర్ అంటే ఎందుకు? క్లీన్ చిట్ ఉంది అక్కడ. సో ఆ దృష్టిలో మీరు చూడాలి, కానీ మీరు అదే ఆ దృష్టిలో పాతకాల సినిమాలు చూసినట్టు మీరు మాట్లాడితే నేనేం చేయలేదు. ఓకే సార్, అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మేము 10 సంవత్సరాలు ఉన్నాము, 10 సంవత్సరాల్లో మేము అభివృద్ధి చేశాము, ఒకవేళ మీరు ఈసారి జూబ్లీస్లో గెలిపిస్తే మేము మళ్ళీ అభివృద్ధి పడే ఉంటాము, మీరేమో కాంగ్రెస్ని గెలిపిస్తే మాత్రం ఆయన కొత్త మనిషి, ఒక్కసారి కూడా గెలవలేదు, ఆయనకు అనుభవం లేదు అంటున్నారు సార్. దానికి ఏం చెప్తారు? అనుభవం లేదు అన్నది ఇప్పుడే చెప్తే ఎట్లా అండి? పదవికి వస్తేనే అనుభవం ఉందా లేదా అని కమెంట్ చేయవచ్చు. ఓకే, నేను చెప్తాను ఆయనకి అనుభవం ఉంది కాబట్టి గవర్నమెంట్ ఆయనకి టికెట్ ఇచ్చలేక ఎంతోమంది ఉన్నారు కదా. సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నీ చూసే కదా ఇస్తారు. అభివృద్ధి, ఆయనకి అభివృద్ధి లేదు, ఎక్స్పీరియన్స్ లేదనుకుంటే ఆయనకి ఎందుకు ఇస్తారు? ఇది ఒకటి. రెండోది ఏంటంటే, మీ పార్టీలో ఉన్నప్పుడు ఈ వర్షాలు వచ్చినప్పుడు వాటర్ అంతా లోపల ఇంట్లో ఎంటర్ అయిపోయి ఇల్లంతా ఖరాబ్ అయిపోయి ఈయన జనాలు మర్చిపోయారు అనుకుంటున్నారా? మరి మీ వాళ్ళు ఏం చేశారు? మీ వాళ్ళు మరి ఎలాంటి దానికి ట్రీట్మెంట్ చేశారు? ఏమీ చేయలేదు కదా. 10 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్కి 10 తుఫాన్ వచ్చింది, 10 వరదలు వచ్చింది, 10 సంవత్సరాలు నీళ్ళు వచ్చింది. మరి ఏం చేశారు? అట్లా చాలా ఉన్నాయి. మీ నిజంగా మీరు అంత గొప్పగా ఉంటే మీరు క్లీన్ స్వీప్ చేసి ఉండాలి ఈసారి ఎలక్షన్లో. మరి ఎందుకు జనాలు రిజెక్ట్ చేశారు? కొందరిని రిజెక్ట్ చేశారు, కొందరిని సెలెక్ట్ చేశారు. అలా ఉంటే కంప్లీట్ స్వీప్ మీరే చేయాలి కదా. జనాలకి ఎంతో అక్కడ కొంచెం వాళ్ళ మనసులో వాళ్ళకి తృప్తి లేదు, వాళ్ళకి న్యాయం జరగలేదని చెప్పేసి వాళ్ళు ఓడించారు. కొందరు ఉన్నారు గెలిచారు, వాళ్ళకి ఏంటంటే ప్రజల సపోర్ట్ ఉంది, వాళ్ళు కూడా ప్రజలకు సపోర్ట్ చేస్తారు. అందరు చేయలేదుగా. ఒకళ్ళు చేసి ఉంటే ఏ జ్యోతి బాసు లాగా 4 టర్మ్ ఉండాలి, లేదా నవీన్ పట్నాయక్లా 5 టర్మ్స్ ఉండాలి. మరి ఎక్కడ తప్పు జరిగింది, ఎక్కడ? అది ముందు చూడండి. దీని గురించి మాట్లాడే ముందు అది చూడండి, ఎక్కడ తప్పు జరిగింది, ఎందుకు మీరు ఓడిపోయారో చూడండి. ఓకే సార్, మీరు అన్ని పార్టీలు చూశారు, టీడీపీ చూశారు, కాంగ్రెస్ చూశారు, బీఆర్ఎస్ చూశారు. ఇప్పుడేమో నవీన్ యాదవ్ గారు వస్తున్నారు, ప్రజల్లో తిరుగుతున్నారు. ఒకవేళ ఆయన గెలిస్తే అందరికీ పనులు బాగా చేస్తారంటారా? ఒకవేళ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే కూడా ఆయన జేబులో డబ్బులు వేసుకొని చేస్తారంటారా? సార్ డెఫినెట్లీ ఎప్పుడైతే ఒక పదవి వస్తుందో నవీన్కి, తప్పకుండా ఆ నవీన్ నిలబెట్టడానికి శ్రీశైలం గారు ఆయన ఏదైనా చేస్తాడు. గవర్నమెంట్తో చేస్తాడు, లేకపోతే పర్సనల్ కూడా చేస్తారు. మ్యాక్సిమం వాళ్ళ ఛాయాశక్తి మీద వాళ్ళు తప్పకుండా వాళ్ళు చేస్తారు. ఇది మటుకు నేను చెప్తాను. ఓకే, చెడ్డ పేరు తీసుకొచ్చి, ఎందుకంటే కుర్రాడు భవిష్యత్తు చాలా ఉంది, కుర్రాడు యంగ్, ఆయనకి చాలా భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తు నిలబెట్టడానికి వాళ్ళు ఏదైనా వాళ్ళు ఖర్చు పెడతారు, ఏదైనా వాళ్ళు చేస్తారు. మ్యాక్సిమం వాళ్ళు ఏంటంటే వాళ్ళు కవర్ చేస్తారు. ఓకే, బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఒకటే చెప్తున్నారు సార్, మీరు కాంగ్రెస్ని గెలిపిస్తే వాళ్ళు బుల్డోజర్లు తీసుకొస్తారు, మాకు బీఆర్ఎస్ని గెలిపిస్తే మాకు కారు వస్తుంది, మీకు అన్నీ మేము హెల్ప్ చేస్తాం, మీ సపోర్ట్గా ఉంటామంటున్నారు. ఎవరిని నమ్మొచ్చు అంటారు అసలు? ఇప్పుడు చాలామంది రకరకంగా మాట్లాడతారు.
అదే ఈ పొలిటికల్ స్పీచెస్లో ఇలాంటివన్నీ చాలా వస్తుంటాయి. వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది మన ప్రజలు ఆలోచించి వాళ్ళు డిసైడ్ చేయాలి. డిసైడ్ చేసి వాళ్ళు ఓటు అడిగారు. నేను చెప్పేసాను. రూలింగ్ పార్టీయే చేయగలుగుతారు తప్ప వేరే ఏ పార్టీ చేయగలుగుతారు చెప్పండి. సెంటర్ చేయగలుగుతారా కొని, బీజేపీ చేయగలుగుతారు ఇక్కడున్న ప్రాబ్లమ్ని కొనగలుగుతారు. మీ ఇష్టం, మీరు ఆలోచించి మీరు ఓటు వేసుకోండి. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్గా మనకి కాంగ్రెస్లో నవీన్ యాదవ్ గారు బాగా చదువుకుని ఉన్నారు, ఆయన డెవలప్మెంట్ చేస్తారని అంటున్నారు. కానీ ఇటు పక్కన చూసుకుంటే మాగంటి గోపీనాథ్ గారు వరుసగా 3 సార్లు గెలిచారు. ఈసారి వాళ్ళ సతీమణి గారికి ఏమైనా సింపతి ఓట్లు ఏమైనా పడతాయా, లేదంటే ఆయన అభివృద్ధి చేశాడు కాబట్టి ఓట్లు వేస్తారంటారా? అది ప్రజలు డిసైడ్ చేయాలి. ఎందుకంటే సింపతియా సెంటిమెంటా ఏంటనేది రెండు మనం ఒకే లైన్లో పెట్టలేము. ఇప్పుడు మాగంటి గోపి ఆయన చేసేవు కానీ అది ఇప్పుడు వర్కౌట్ అవుతుందా లేదా, సింపతి సెంటిమెంట్ రెండు వర్కౌట్ అవుతుందా లేదా. ఓకే, ఎంతమందికి మంచి జరిగిందో వాళ్ళు సపోర్ట్ చేస్తారు, ఎవరికైతే జరగలేదో వాళ్ళు చేయరు. ఓకే అంతే సార్. ఫైనల్గా సర్వే నమ్ముతారా సార్ మీరు? నేను నమ్మనండి. నమ్మరా? నా టోటల్ ఎక్స్పీరియన్స్లో దీంట్లో నేను నమ్మను. ఎందుకంటే చాలా సర్వేస్లో చాలా వాటిలో ఏంటంటే చాలా మంది తప్పులు చేశారు. పోయిన ఎలక్షన్లో సర్వే రిపోర్టు ఫైనల్గా టోటలీ రాంగ్ అయింది. కాంగ్రెస్ గురించి ఎవరు చెప్పలే, అందరూ బీఆర్ఎస్ పార్టీ గురించే చెప్పారు, అభివృద్ధి చేశారు, నేను కాదంటలేదు. కానీ జనాలు ఎక్కడో చిన్న ఇది జరగల, అందుకే ఒక్క సెక్షన్ అక్కడ ఓటు వేయలే. అది వాళ్ళకే తెలుసు ఎందుకేంటని. సో ఐ డోంట్ బిలీవ్ సర్వే. లాస్ట్ మినిట్లో ఓటింగ్ చూసారా, ఆ టైంకి మైండ్ మారిపోతుంది, వాళ్ళు వేరే వేసేస్తారు. ఓకే, ఫైనల్గా మీరు జూబ్లీ హిల్స్ ప్రజలకి ఏం చెప్పదలుచుకుంటున్నారు? జూబ్లీ హిల్స్ ప్రజలకు ఒకటే చెప్తున్నారు, మీకు 3 కేటగిరీస్ ఉన్నాయి. ఒకటేమో చిన్న లో క్లాస్, మిడిల్ క్లాస్, అప్పర్ క్లాస్. అప్పర్ క్లాస్ వాళ్ళకి ఎవరు వచ్చినా ఒకటే. మిడిల్ క్లాస్, లోవర్ క్లాస్ నేను చెప్పేది ఏంటంటే మీ సమస్యలు చాలా ఉన్నాయి. 3 years తర్వాత మీరు వెయిట్ చేసి అప్పుడు దాకా మీరు సఫర్ అవుతారా, లేదు ఇప్పుడు వెంటనే ఇప్పుడు మీరు 3 weeksలో మీరు ఏదైతే ఎలక్షన్ వస్తుందో దానికి మీరు ఓటు వేసి నవీన్ గెలిపించి మీరు పనులు చేయించుకుంటారా? నవీన్ని అప్రోచ్ చేసే శక్తి మీకు అధికారం మీకు ఉంది, చెప్పే అధికారం ఉంది. రూలింగ్ పార్టీ కాంగ్రెస్, సీఎం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. మీ ప్రాబ్లమ్స్ని క్లియర్ చేసుకోండి. లేదా వద్దు మేము 3 years తర్వాత ఏ పార్టీ వస్తుందో అప్పుడు దాకా వెయిట్ చేస్తాం, అప్పుడు దాకా మేము సఫర్ అవుతాం, పర్లేదని చెప్పుకుంటే మీ ఇష్టం. ఓకే, అంతే. Please subscribe .news.